హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ జి సత్యనారాయణ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ వరంగల్. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ క్లాసెస్తో పిల్లలందరూ చాలా బిజీ అయిపోయి ఉన్నారు. ఆన్లైన్ క్లాసెస్లలో ఎక్కువగా పిల్లలు ఒకే పొజిషన్లో ఉంటారు కాబట్టి తల క్రిందికి పెట్టి మొబైల్ను చూస్తూ ఉండడం వల్ల తల బరువు మొత్తం మెడ కండరాలపై ఎక్కువగా పడుతూ ఉంటుంది. దాంతో మెడ నొప్పి అనేది పిల్లలు ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అని అబ్జర్వ్ చేస్తున్నారు. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటే మొబైల్ ఫోన్స్, ఆ తర్వాత కంప్యూటర్ స్క్రీన్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళలో వచ్చే మెడ నొప్పిని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్గా పిలుస్తున్నాము. దీనిలో మెడ ఎక్కువగా వంచి ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మెడ నరాలు అనేవి ఎక్కువ స్ట్రెయిన్కి గురవుతుంటాయి. ఆ ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఉండడానికి మొబైల్ని అయితే తలకు హైట్లో సేమ్ హైట్లో ఉంచి యూజ్ చేయడం, ఆ తర్వాత కంప్యూటర్ స్క్రీన్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే కంప్యూటర్ స్క్రీన్ని కళ్ళ సైడ్కి హై లెవెల్ లోపల ఉంచేటట్టుగా అమర్చుకోవడం చాలా మంచిది. ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లలు ఎక్కువగా మెడ నొప్పి, తలనొప్పి అంటే కంప్లైంట్ చేస్తున్నారు అని అంటే వారికి ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయించడం చాలా మంచిది. వీటిలో స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నవి, ఆ తర్వాత ఫ్రీ ఎక్సర్సైజెస్ ఉన్నవి. ఈ స్ట్రెచింగ్స్, ఫ్రీ ఎక్సర్సైజెస్ చదువుతున్నంతసేపు మధ్యలో గంట 2 గంటలకు ఒకసారి ప్రాక్టీస్ చేయించడం, లేదంటే చదువుకోవడానికి ముందు లేదా చదువుకున్న తర్వాత ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయించడం వల్ల మెడ కండరాలు, నరాలు రిలాక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ను కూడా ప్రాక్టీస్ చేయించాలి. స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అంటే మెడ కండరాలు స్ట్రెచ్ అయ్యేటట్లుగా, ఫ్రీ అయ్యేటట్లుగా, పెయిన్ ఫ్రీ అవుతూ ఉంటాయి దీనివల్ల. కాబట్టి మెడని ముందు వైపుకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేతులతో ప్రెస్ చేస్తూ గదవను చెస్ట్కి తగిలేలా ప్రెస్ చేయడం. ఈ పొజిషన్లో దాదాపు 5 నుంచి 10 సెకండ్ల వరకు హోల్డ్ చేయండి. ఆ తర్వాత సైడ్ కండరాలను స్ట్రెచ్ చేయడానికి షోల్డర్ని కిందికి అని, ఆ తర్వాత మెడని ఒక చేత్తో ఆపోజిట్ సైడ్కి బెండ్ చేయడం. దీన్ని కూడా 10 సెకండ్ల వరకు హోల్డ్ చేసి పట్టుకోండి. అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్లో కూడా స్ట్రెచింగ్ ప్రాక్టీస్ చేయడం. దీనివల్ల ఏదైనా నొప్పి ఉంటే పెయిన్ ఫ్రీగా ఫీల్ అవుతారు. మెడ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ముందుగా మెడని ముందుకు వంచాలి, ఆ తర్వాత వెనక్కి వంచడం. ఇలా 3 నుంచి 5 సార్లు ముందుకు వెనక్కి అంటూ ఉండడం. ఆ తర్వాత మెడని పక్కకి బెండ్ చేయడం. కుడి పక్కకు ఒకసారి, ఆ తర్వాత ఎడమ పక్కకు ఒకసారి బెండ్ చేయడం. ఈ ఎక్సర్సైజెస్ను కూడా 5 సార్లు చేయడం. మెడని రొటేట్ చేయడం, పక్కకి చూస్తున్నట్టుగా ఎంతవరకు తిరిగితే అంతవరకు మెడని పక్కకు రైట్ సైడ్కి మరి ఒకసారి లెఫ్ట్ సైడ్కి తిప్పడం ప్రాక్టీస్ చేయాలి. అలాగే మెడని రొటేషన్ చేసినట్లుగా, అంటే తల మొత్తం ఒకసారి తిప్పడానికి ట్రై చేయడం. ఒకసారి క్లాక్ వైజ్లో, మళ్ళీ ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సలహాలను, సూచనలు మాకు ఫీడ్బ్యాక్ రూపంలో అందివ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.